నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ గేమ్ షో బిగ్ బాస్ కు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఈ రియాలిటీ గేమ్ షో ఇప్పటికే ఇండియాలో వివిధ భాషలలో టెలికాస్ట్ అవుతోంది. తమిళ్, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో ఈ గేమ్ షో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. తమిళ్ బిగ్ బాస్ కు కమల్ హాసన్, హిందీ సల్మాన్ ఖాన్, కన్నడలో సుదీప్ హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. ఇక తెలుగులో కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ గేమ్ షో రూపొందుతోంది. తెలుగులో ఇప్పటికే 7 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ గేమ్ షో ఇప్పుడు సీజన్ 8 కు సిద్ధమవుతోంది. గత 5 సీజన్స్ కు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే చివరి సీజన్ అంటే సీజన్ 7 కు మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది. అన్ని సీజన్స్ కంటే దీనికే ఎక్కువ టీఆర్పీ వచ్చింది. రైతు బిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఫైనల్ వరకు నిలబడి సీజన్ విన్నర్ గా నిలిచాడు. సీజన్ 7 హౌస్ లో మామూలు రచ్చ జరగలేదు. అబ్బో, సీరియల్ బ్యాచ్ గా కొంతమంది, బరో బ్యాచ్ గా ఇంకొంతమంది, మధ్యలో పెద్ద మనిషిగా శివాజీ, ఇలా చాలా ఆట జరిగింది. అయితే ఈ సీజన్ లో ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంది మాత్రం శివాజీ, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అనే చెప్పాలి. శివాజీ హౌస్ లో ఉన్న వారిని కంట్రోల్ చేయడం, అలాగే ప్రశాంత్ కు సపోర్ట్ చేయడం ఆసక్తికరంగా ఉండేవి. సీరియల్ బ్యాచ్ నుంచి పల్లవి ప్రశాంత్ ను ప్రొటెక్ట్ చేస్తూ, అతనికి మద్దతిస్తూ, చివరికి విన్నర్ అయ్యే వరకు అతనికి తోడుగా ఉన్నాడు శివాజీ. ఈ క్రమంలో హౌస్ లో ఉన్న వారందరితో గొడవలు కూడా పెట్టుకున్నాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతూ ఒక్కొక్కరికి చుక్కలు చూపించాడు. ఇక ఇప్పుడు సీజన్ 8 లో కూడా శివాజీ కనిపించనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం కంటెస్టెంట్స్ ఎంపిక జరుగుతోంది. కాగా ఈసారి బిగ్ బాస్ బజ్ కు శివాజీ హోస్ట్ గా ఉంటాడని తెలుస్తోంది. బిగ్ బాస్ బజ్ కు మాజీ కంటెస్టెంట్ హోస్ట్ గా ఉంటారు. లాస్ట్ సీజన్ కు గీతూ రాయల్ హోస్ట్ గా వ్యవహరించింది. ఇప్పుడు ఈ బజ్ కు శివాజీ హోస్ట్ గా ఉండనున్నారని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.